ఫ్రీ అంటూ రాజకీయ పార్టీలు అనేక ఉచిత హామీలను ప్రకటిస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఉచితాలతో ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీలు ప్రజలకు అన్ని ఉచితంగా ఇవ్వడం ద్వారా వారు పనిచేసేందుకు ఇష్టపడడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పార్టీలు ప్రజలకు ఉచిత హామీలు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఎన్నికల్లో ఉచిత హామీలు ప్రకటించడం దేశంలోని రాజకీయ పార్టీలకు అలవాటుగా మారింది. ఒకప్పుడు సంక్షేమ మంత్రం జపించిన రాజకీయ పార్టీలు ఇటీవలి కాలంలో ఎక్కువగా ఉచితాలపైనే ఆధారపడుతున్నాయి. ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉచితాల ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఎన్నికల్లో ఉచిత హామీలిచ్చిన పార్టీకి ఓట్లు కూడా అధిక మొత్తంలో పోలవుతుండటంతో రాజకీయ పార్టీలు కూడా ఉచితాలనే నమ్ముకుంటున్నాయి. రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీలపై మేధావి వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినప్పటికీ రాజకీయ పార్టీల వైఖరి ఏమాత్రం మారడం లేదు. రాజకీయ పార్టీల లక్ష్యం కేవలం అధికారంలోకి రావడమే. అందుకే అధికారంలోకి రావడం కోసం ఆయా రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ఉచిత హామీలు ఇచ్చి పలు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన పార్టీలు ఇచ్చిన హామీలను అమలు చేయలేక నానా తంటాలు పడుతున్నాయి. దీంతో పలువురు ఆర్థిక రంగ నిపుణులు రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలపై పెదవిరుస్తున్నారు. తాజాగా రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల్లో ఉచిత హామీలు ఇవ్వడంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉచితాలు ఇవ్వడం ద్వారా ప్రజలను పరాన్న జీవులుగా మారుస్తున్నారని ఆక్షేపించింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహల్తో కూడిన ధర్మాసనం ఉచిత హామీలు ఇవ్వడాన్ని తప్పుపట్టింది. ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు ఉచిత హామీలను ప్రకటించడాన్ని అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. ఉచిత రేషన్ ఉచితంగా నగదు ఇస్తున్నందున ప్రజలు పనిచేయడానికి ఇష్టపడడం లేదంటూ న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఉచితాలతో ఏ పని చేయకుండానే భోజనం, డబ్బు సంపాదిస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పేదల పట్ల శ్రద్ధ చూపడాన్ని సమర్థిస్తున్నప్పటికీ ఈ పథకాల ద్వారా లబ్ధిదారులను సమాజంలో ప్రధాన శ్రవంతిలో కలపకుండా పరాన్న జీవులుగా మారుస్తున్నామని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. అలాంటి వారికి పని కల్పించినప్పుడే దేశాభివృద్ధి దోహదపడతారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పని దొరికితే చేయడానికి ఇష్టపడకుండా ఉండేవారు చాలా తక్కువని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టుకు తెలిపారు. దీనిని సుప్రీం ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది. మీరు నాణానికి ఒకవైపే చూస్తున్నారని జస్టిస్ గవాయ్ అసహనం వ్యక్తం చేశారు. తాను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినట్టు చెప్పిన జస్టిస్ గవాయ్ ఉచిత పథకాల కారణంగా మహారాష్ట్రలో పొలం పనులకు కూలీలు దొరకడం లేదంటూ గుర్తు చేశారు. ధర్మాసనం అసహనం వ్యక్తం చేసిన క్రమంలో పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం కేంద్రం కృషి చేస్తోందని, పట్టణ ప్రాంత పేదలకు ఇళ్లు కట్టించేందుకు యత్నిస్తోందని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణ కోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించిన ధర్మాసనం పట్టణాల్లో పేదరిక నిర్మూలనకు ఎంత సమయం పడుతుందో కేంద్రం నుంచి తెలుసుకుని చెప్పాలని అటార్నీ జనరల్ను ఆదేశించారు. ఇళ్లు లేని పేదల వివరాలను తమకు సమర్పించాలని స్పష్టం చేశారు. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేశారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ప్రకటించడం ఎక్కువైంది. అందులోనూ ముఖ్యంగా మహిళలకు ఉచిత హామీలు ప్రకటించడం సర్వసాధారణమైంది. మహిళలకు నేరుగా ఆర్థిక సాయాన్ని అందజేసేందుకు ఉద్దేశించిన నగదు బదిలీ పథకాలను పార్టీలు పోటాపోటీగా ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాల్లో వివిధ పేర్లతో ఈ తరహా పథకాలు అమలవుతున్నాయి. ఇలా రాజకీయ పార్టీలు ఉచిత హామీలను ఇవ్వడం, వాటిని అమలు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నివేదికలో పేర్కొంది. మహిళల సంక్షేమం పేరుతో వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న నగదు బదిలీ పథకాల ప్రభావం ఆయా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తుందని ఎస్బీఐ నివేదిక హెచ్చరించింది. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మహిళల ఓట్ల కోసమే రాజకీయ పార్టీలు ఈ తరహా పథకాలను ప్రకటిస్తున్నాయని ఎస్బీఐ నివేదికలో అభిప్రాయపడింది. మహిళల కోసం తీసుకొస్తున్న నగదు బదిలీ పథకాల వ్యయం దేశంలోని 8 రాష్ట్రాల్లో దాదాపు 1.5 లక్షల కోట్లను దాటిందని ఎస్బీఐ నివేదిక తెలిపింది.
ఆయా రాష్ట్రాలు ఆర్జిస్తున్న వార్షిక ఆదాయంలో ఈ పథకాల వ్యయం దాదాపు 3 నుంచి 11% సమానంగా ఉందని ఇటీవల ఎస్బీఐ నివేదిక వెల్లడించింది. ఇలా మహిళలకే కాదు ఇతరులకు కూడా సైతం ఉచిత హామీలను ప్రకటించడం పట్ల ఆయా రాష్ట్రాలు ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సైతం ఉచిత హామీలపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో దీని గురించి మరోసారి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. రాజకీయ పార్టీలు ప్రజలకు అన్ని ఉచితంగా ఇచ్చి వారిని పరాన్న జీవులుగా మారుస్తున్నారని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు ఉచిత రేషన్, ఉచితంగా నగదు ఇస్తున్నందున ప్రజలు పనిచేయడానికి ఇష్టపడడం లేదంటూ న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది.